నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 4-5 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలను తాకాయి రుతుపవనాలు. గత ఏడాది కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఈశాన్య కేరళ రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఐఎండీ. ఇప్పటికే తిరువనంతపురంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొచ్చి, కొల్లంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. కేరళలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకాయి. జూన్ 3, 4 తారీఖుల్లో రాయలసీమను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. జూన్ 5 నుంచి 11 తారీఖు మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయి అంటున్నారు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు. మనకి నైరుతి రుతుపవనాలు కేరళను తాకడం అయితే జరిగింది. ఈరోజు దాదాపుగా ఒక వారం రోజుల్లోని తెలంగాణ రాష్ట్రానికి కూడా తాకే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చే 2 రోజుల్లో అంటే 1వ తేదీని చూసుకున్నట్లయితే మనకి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, బెంగళూరు పరిసర ప్రాంతాలని మన తాకే అవకాశం ఉంది. అలాగే మనకి రాయలసీమ, తెలుగు రాష్ట్రాల్లోకి రాయలసీమని దాదాపుగా 3-4 తేదీల్లో తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి మనకి 5 నుంచి 11వ తేదీలో పూర్తిగా తెలంగాణ మరియు తెలుగు రాష్ట్రాలు కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి నైరుతి రుతుపవనాలు